ఉదయం 6 6:30 గంటల సమయప్పుడు పోలీసులకు ఎవరో సైకో లాంటి వ్యక్తి పబ్లిక్ మీద రాళ్ళు చేస్తున్నాడు, మహిళల మీద రాళ్ళు చేస్తున్నాడు అనే సమాచారం రావడంతో ఇమ్మీడియట్ గా కూడా మొబైల్ వెహికల్ గంగవరం పోలీస్ స్టేషన్ మీద మొబైల్ వెహికల్ డ్రైవర్ ధనుంజయ ఇమ్మీడియట్ గా అతనికి వెళ్ళడం జరిగింది. పబ్లిక్ సహాయంతో అతను పట్టుకొని అతను బాగా ఉన్మాద స్థితిలో ఉండి అందరి మీద దాడి చేస్తే అతన్ని పట్టుకొని బలవంతంగా జీబులో ఎక్కించడం జరిగింది. జీబులో ఎక్కించి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకోవడానికి ధనుంజయ్ కారులో స్టీరింగ్ లో కూర్చుంటే వెనక నుంచి అతని మీద దాడి జరిగితే దిగి అతను కంట్రోల్ చేయడానికి వెనక్కి వచ్చాడు. ఆ లోపు అతను ఆ వ్యక్తి సైకో లాంటి వ్యక్తి ఫ్రంట్ సీట్ లోకి వెళ్లి ఆ హైవే మొబైల్ వెహికల్ తీసుకొని స్పీడ్ గా వెహికల్ పోతూ మధ్యలో ఒక ఆటోకు 2 టూ వీలర్స్ కు దానికి వచ్చి వెహికల్ బ్యాలీ డ్యామేజ్ అయిపోయింది. దాని తర్వాత పబ్లిక్ పోలీసు అంతా వెంటబడితే అతను పరిగెత్తుకుంటూ వెళ్లి పక్కన చెల్లికి దూకేశారు. ఫైర్ సర్వీసెస్ పోలీసులు పబ్లిక్ అంతా కలిసి అతన్ని పట్టుకొని రెస్క్యూ చేసుకుని తీసుకెళ్లి పోయినాము, హాస్పిటల్ తీసుకెళ్లాము. అతని పేరు రత్నాధర్ అని చెప్పేసి 36 years, నాగసంద విలేజ్, యలహంక. రాత్రి వాళ్ళ భార్యను బాగా తాగి కొట్టి బాగా హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ అమ్మ అని పెట్టాడు. అతను విచారించిన సైకో లాంటి ఫీలింగ్ తో హెవీ డ్రింకర్ 4-5 రకాల మందులు తాగుతూ ఉంటారని చెప్పి తాగినప్పుడు సైకో లాగా బిహేవ్ చేస్తున్నది వాళ్ళ అమ్మా నాన్న చెప్పారు. నైట్ కూడా వాళ్ళ భార్యను బాగా కొడితే వాళ్ళ భార్య కూడా యలహంకలోనే హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. అక్కడ దాని 11 గంటల సమయంలో ఈ మధ్యాహ్నం వచ్చి ఇట్లా పెట్టినా అన్నాడు. వాడిని అదుపులో తీసుకున్నాము, వాడి మీద కేసు కట్టినాము, రిమాండ్ కూడా పంపిస్తున్నాము. గట్టిగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చి యాక్ట్ ఏంటి, దాఖలం ఏంటి, చట్టం ఏంటి, ఏముంటుందో మొత్తం అంతా అతనికి అర్థమయ్యేలాగా చెప్తున్నాము. ఇంకా అతని మీద వాళ్ళ ఫాదరు వాళ్ళు వస్తా ఉన్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతని మీద ఏం కేసు ఉన్నాయి, ఏమున్నాయి, గతంలో ఏమైనా ఉన్నాయా, ఇది సైకాలజీ ప్రాబ్లమా లేదా హెవీ డ్రింకింగ్ ప్రాబ్లమా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా పెట్టుకుంటాం. అతను మన మీద రావడం మీద ఇదే ఫస్ట్ టైం ఉంటున్నాడు. రాత్రి తాగి మధ్యలో వచ్చేసాను, భార్యను గొడవ పడి ఇంట్లో వాళ్ళు కొడుతుందని చెప్పారు. దీనిపైన సమగ్ర విచారణ జరుగుతాం.